యువతిపై ఉందన్నారు ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి. నెల్లూరు జిల్లా కావలిలో 36వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ వారోత్సవాల్లో పాల్గొన్న విద్యార్థులకు అభినందనలు తెలిపారు. మార్పు మీ ఇంటి నుంచే మొదలు పెట్టాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు బైక్ తీస్తుంటే ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని, సీటు బెల్ట్ పెట్టుకోమని సూచించాలన్నారు. జాతీయ జెండా నీడను బతుకుతున్నామని, దేశ ఔన్నత్యాన్ని కాపాడాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. భద్రతా వారోత్సవాల సందర్భంగా ఉదయగిరి బ్రిడ్జ్ సెంటర్ నుండి ఐకానిక్ సెల్ఫీ పాయింట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఇక్కడికి విచ్చేసిన పిల్లలందరికీ కోరుకునేది ఒకటే, భవిష్యత్తు మీది, ఈ కావలి మీది, ఈ రాష్ట్రం మీది, ఈ దేశం మీది. ఈ దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీదే. అన్నిటికంటే ప్రాణం నిన్న. ప్రాణం ఉన్నప్పుడే మన భావాలు, మన ఆలోచనలు, మన కోరికలు అన్నీ కూడా తీర్చుకోగలం. అందుకే ఈ సందర్భంగా నా చెల్లెళ్ళకి, నా తమ్ముళ్ళందరినీ కోరుకుంటున్నా, మొట్టమొదట మీ ఇళ్లలో స్టార్ట్ చేయండి. అంటే మీ తల్లిదండ్రులకు చెప్పండి, ఇంటిలో నుంచి బైక్ తీసుకుని తండ్రి నడుస్తున్నాడు అంటే హెల్మెట్ పెట్టుకుని ముందుకు పోమని చెప్పి మీరు మీ తల్లిదండ్రులకు చెప్పాల్సిన బాధ్యత మీకుంది. ఎందుకంటే అందరికంటే కూడా ఆలోచనలో, జ్ఞానంలో నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులు మీరు. మాకంటే టెక్నాలజీ మీద నాలెడ్జ్ని పెంచుకున్నటువంటి వాళ్ళు మీరు. మీ యొక్క ధైర్యం, మీ యొక్క ప్రోత్సాహం మీ తల్లిదండ్రులకు అందించాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉందని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా. రేపటి రోజున, ఈ రోజు మీరు అందరూ కూడా స్కూటీలో ప్రయాణం చేస్తున్నారు. తప్పకుండా హెల్మెట్, ఏదో ఎంటికలు చెడిపోతాయనో, చెమట్లు పడతాయనో హెల్మెట్లు పెట్టుకోకుండా తిరుగుతున్నారు. అన్నిటికంటే ప్రాణం నిన్న. ఆ ప్రాణాన్ని కాపాడుకో.